Hi guys, welcome back to next video. గైస్ ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మనం ఓపెన్ పోర్ట్స్ ని ఏ విధంగా స్కాన్ చేయాలనేది తెలుసుకోబోతున్నాం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ గా మనం ఏదైనా వెబ్సైట్ ని హ్యాక్ చేయాలి అంటే ఆ వెబ్సైట్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఆ వెబ్సైట్ యొక్క సర్వర్ లో ఏమేమి పోర్ట్స్ అనేవి ఓపెన్ లో ఉన్నాయి. అంటే పోర్ట్స్ అంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం ప్రోటోకాల్స్ అని చెప్పేసి టీసీపీ ప్రోటోకాల్స్ గురించి డిస్కస్ చేసాం అండ్ అలాగే యూడీపీ ప్రోటోకాల్ గురించి అయితే డిస్కస్ చేసాం. వాటిని మనం పోర్ట్స్ అని అంటాం అనమాట. సో టోటల్ గా మనకి పోర్ట్స్ వచ్చేసి 65,535 పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో మెయిన్ గా టీసీపీ అనే ఇట్లా ఎఫ్టీపీ ప్రోటోకాల్ ఇట్లా చాలా అయితే మెయిన్ గా యూజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం అంటే ఒక సర్వర్ లో ఏమేమి పోర్ట్స్ ఓపెన్ లో ఉన్నాయి అనేది అయితే ఎట్లా స్కాన్ చేయాలి ఎన్మ్యాప్ యూజ్ చేసిన అయితే క్లియర్ గా అయితే తెలుసుకుందాం అనమాట. ఎందుకంటే మనం సర్వర్ ని అటాక్ చేయాలి అంటే మనకి ఓపెన్ పోర్ట్స్ అనేది తెలియాలన్నమాట. ఏమైనా పోర్ట్స్ ఓపెన్ లో ఉంటేనే దాని త్రూ మనం హ్యాక్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆ పోర్ట్స్ ఏ పోర్ట్స్ ఓపెన్ లో ఉన్నాయి అనేది అయితే తెలుసుకుందాం అనమాట ఎన్మ్యాప్ ద్వారా స్కాన్ చేసి అయితే. సో ఫస్ట్ గా మనం ఏదైనా సర్వర్ ని స్కాన్ చేసే ముందు ఫస్ట్ ఆ సర్వర్ అనేది యాక్టివ్ లో ఉందో లేదో తెలుసుకోవాలన్నమాట. అంటే లైవ్ లో ఉందో లేదో ప్రెసెంట్ రన్నింగ్ లో ఉందో లేదో అనేది మనం అయితే తెలుసుకోవాలన్నమాట. దానికోసం జస్ట్ దాని ఐపీ అడ్రస్ యూజ్ చేసుకుని అది లైవ్ లో ఉందా రన్నింగ్ లో ఉందా లేదనేది మనం సింపుల్ గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. దానికోసం మనం ఒక చిన్న కమాండ్ అయితే యూజ్ చేస్తాం. సో ఎన్మ్యాప్ యూజ్ చేసి స్కాన్ చేస్తాం అనమాట మనం. సో గైస్ దానికోసం ఎన్మ్యాప్ స్పేస్ ఐఫన్ స్మాల్ ఎన్ అనమాట ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి మనం ఏ సర్వర్ ని తెలుసుకోవాలనుకుంటున్నామో లైవ్ లో ఉందో లేదో దాని ఐపీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం మెటాస్పైటబుల్ 2 అనేది ఆన్ లో ఉందో లేదో తెలుసుకుందాం అనమాట ఆ సర్వర్ అనేది. సో దాని ఐపీ అడ్రస్ ఇక్కడ ఇచ్చేస్తాను నేను 192.168.131. సో ఐపీ అడ్రస్ ఇచ్చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట అది లైవ్ లో ఉందో లేదని చెప్పేసి. సో గైస్ ఇక్కడ చూసినట్టయితే 1 ఐపీ అడ్రస్ 1 హోస్ట్ ఈస్ అప్ అంటే మనకి ఇది అనేది లైవ్ లో ఉందన్నమాట. ఒకవేళ లైవ్ లో లేకపోతే 0 హోస్ట్ అప్ అనేది వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు చూసినట్టయితే మనం ఈ విధంగా ఒక సర్వర్ అనేది లైవ్ లో ఉందా లేదా యాక్టివ్ గా ఉందా లేదని తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఒక సిస్టమ్ మన నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ సిస్టమ్ యాక్టివ్ లో ఉందా లేదని కూడా దాని ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని మనం అయితే స్కాన్ చేయవచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి ఇక్కడ సర్వర్ వచ్చేసి మన మెటాస్ప్లాయిటబుల్ ఏదైతే ఉందో అదే మన సర్వర్ అనమాట. సో మనకి దాని ఐపీ అడ్రస్ అయితే కావాలన్నమాట. అంటే మీరు ఏదైనా వెబ్సైట్ యొక్క సర్వర్ హ్యాక్ చేయాలంటే ఆ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మన సర్వర్ వచ్చేసి అయితే మెటాస్ప్లాయిటబుల్ 2 అనమాట. సో ఫస్ట్ మనం దాని ఐపీ అడ్రస్ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ నా మెటాస్ప్లాయిటబుల్ 2 సర్వర్ అయితే నేనైతే రన్ చేశాను అనమాట. ఇక్కడ దీని ఐపీ అడ్రస్ కోసం అయితే మనం ఐఎఫ్ కాన్ఫిగ్ అని అయితే టైప్ చేయాలన్నమాట. ఐఎఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ చూసినట్టయితే 190.168.168.131 అనమాట దీని ఐపీ అడ్రస్ వచ్చేసి. సో ఇక్కడ మనం ఇప్పుడు ఎన్మ్యాప్ ద్వారా అయితే స్కాన్ చేద్దాం అనమాట. ఫస్ట్ మనం అసలు ఎన్మ్యాప్ అంటే కొంచెం ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం. సో దానికంటే ఫస్ట్ మనం అయితే రూట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. దానికోసం ఎస్యూ అని టైప్ చేసి మీ పాస్వర్డ్ అయితే టైప్ చేయండి. సో ఫస్ట్ ఎన్మ్యాప్ అంటే ఏం లేదు నెట్వర్క్ మ్యాపర్ అనమాట. అంటే దీన్ని ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారంటే నెట్వర్క్ స్కానింగ్ అయితే బాగా యూజ్ చేస్తారు అనమాట. అంటే ఒక నెట్వర్క్ లో ఏ డివైసెస్ కనెక్ట్ అయి ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయవచ్చు అనమాట. అంటే ఆ సిస్టమ్ లో వాళ్ళు ఏ ఓఎస్ వాడుతున్నారు, సో ఆ సిస్టమ్ ఏ పర్పస్ గా వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఏందనేది. అంటే ఒక నెట్వర్క్ లో ఇప్పుడు సపోజ్ గా మన నెట్వర్క్ లో వేరే వాళ్ళు చాలా మంది కనెక్ట్ అయ్యారు. సో అందులో మనం ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయవచ్చు అనమాట ఈ ఎన్మ్యాప్ యూజ్ చేసుకొని. అట్లానే ఇప్పుడు సర్వర్ ఒక ఓపెన్ పోర్ట్స్ అనేవి మనం స్కాన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వెబ్సైట్ లో ఉన్న వల్నరబిలిటీస్ కూడా మనం స్కాన్ చేయొచ్చు అనమాట. అంటే మేజర్ వల్నరబిలిటీస్ కాదు, చిన్న చిన్న వల్నరబిలిటీస్ అయితే మనం స్కాన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఓపెన్ పోర్ట్స్ ని స్కాన్ చేస్తాం. స్కాన్ చేసినప్పుడు మనకు ఒక టీసీపీ పోర్ట్ అనేది ఓపెన్ లో ఉంటుంది. నెక్స్ట్ దాని సర్వీస్ ని మనం స్కాన్ చేసినట్టయితే అందులో అది ఒకవేళ ఆ సర్వీస్ అనేది ఒకవేళ ఓల్డ్ వర్షన్ అయితే మనకు అందులో వల్నరబిలిటీస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ విధంగా చిన్న చిన్న వల్నరబిలిటీస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఈ ఎన్మ్యాప్ యూజ్ చేసి. దీని అయితే ఎక్కువగా ప్రొఫెషనల్స్ అయితే యూజ్ చేస్తుంటారు అనమాట. అంటే కంపెనీస్ లో కూడా ఎక్కువగా అయితే ప్రిఫర్ చేస్తుంటారు ఈ ఎన్మ్యాప్ టూల్ అనేది. సో చాలా పవర్ఫుల్ టూల్ అని చెప్పుకోవచ్చు మనం. దానికోసం ఏం లేదు, జస్ట్ మీరు ఇక్కడ ఎన్మ్యాప్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మీకు ఎన్మ్యాప్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, మనకి ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయనేది టోటల్ గా అయితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇట్లా ఎన్మ్యాప్ అని ట్రై చేసి ఇక్కడ మీరు 1 by 1 చదువుకొని అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఎన్మ్యాప్ యూజ్ చేసుకొని ఓపెన్ పోర్ట్స్ ఏ విధంగా స్కాన్ చేయాలని అయితే తెలుసుకుందాం అనమాట. సో దానికోసం ఫస్ట్ గా మీరు ఎన్మ్యాప్ అని టైప్ చేయండి. ఎన్మ్యాప్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి -S క్యాపిటల్ S అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ స్మాల్ ఎస్ ఇచ్చాం కదా. సో ఈ స్మాల్ ఎస్ దేనికి యూజ్ చేస్తామంటే మనం ఏ స్కాన్ అయితే ఇవ్వబోతున్నామో ఆ స్కాన్ కోసం మనం S ఇస్తాం. అండ్ అలాగే దాంతో పాటు మనం ఏ స్కాన్ ఇవ్వబోతున్నామో దాని యొక్క
అట్రిబ్యూట్ అనేది మనం ఇక్కడ ఇస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఇచ్చేది స్టిల్త్ స్కాన్ అనమాట. దాని అట్రిబ్యూట్ వచ్చేసి ఎస్ అనమాట. దాని అట్రిబ్యూట్ వచ్చేసి ఎస్. సో ఇప్పుడు ఎన్మ్యాప్ స్పేస్ -s తర్వాత మనం ఏ స్కాన్ ఇవ్వబోతున్నామో దాని అట్రిబ్యూట్ అండ్ అలాగే స్పేస్ ఇచ్చేసి ఐపీ అడ్రస్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ యొక్క సర్వర్ ఓపెన్ పోర్ట్స్ తెలుసుకోవాలి అనుకుంటే దాని ఐపీ అడ్రస్ పాయింట్ అవుట్ చేసేసి మీరు దాని ఐపీ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. కాకపోతే మనం ఇక్కడ మన వల్నరబుల్ మిషన్ నే యూజ్ చేసి చేస్తున్నాం అనమాట. సో మన వల్నరబుల్ మిషన్ ఐపీ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేద్దాం 192.168.168.131 ఇచ్చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ ఎన్మ్యాప్ 7.80 అనమాట. సో ఇది వచ్చేసి వర్షన్ అనమాట, ఎన్మ్యాప్ యొక్క వర్షన్. సో గైస్ ఇవి గైస్ మనకి ఇక్కడ ఓపెన్ పోర్ట్స్ అనేది ఇక్కడ క్లియర్ గా అయితే చూపించింది. ఇక్కడ చూడండి నాట్ షోన్ అంటే 977 క్లోజ్డ్ పోర్ట్స్ అనమాట. సో అంటే టోటల్ గా ఏంటంటే మన ఎన్మ్యాప్ వచ్చేసి మనకి ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కువగా యూజ్ చేసే 1000 పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కాన్ చేస్తుంది అనమాట. అంటే టోటల్ గా 65,535 పోర్ట్స్ ఉంటాయి. బట్ అందులో మెయిన్ గా ఏవైతే పోర్ట్స్ మనం యూజ్ చేస్తామో అందులో 1000 పోర్ట్స్ ని స్కాన్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఆ 1000 పోర్ట్స్ లో రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఇక్కడ ఇది స్కాన్ చేసిన 1000 పోర్ట్స్ లో 977 పోర్ట్స్ అని క్లోజ్ లో ఉన్నాయి. అంటే 977 క్లోజ్ లో ఉన్నాయంటే 23 పోర్ట్స్ అనేవి మనకి ఓపెన్ లో ఉన్నాయి అనమాట. సో ఆ 23 పోర్ట్స్ వచ్చేసి ఇవన్నమాట. అన్ని మనకి టీసీపీ పోర్ట్స్ రిలేటెడ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ 21 టీసీపీ పోర్ట్ చూసినట్టయితే ఓపెన్ లో ఉంది. దీని సర్వీస్ వచ్చేసి ఎఫ్టీపీ అనమాట. ఇప్పుడు మనం ఈ ఎఫ్టీపీని ఇంకా మనం డెప్త్ గా స్కాన్ చేసినట్టయితే దాని వర్షన్ మనకి తెలిసిపోతుంది అనమాట. ఆ వర్షన్ అనేది ఓల్డ్ వర్షన్ అయితే మనకి అందులో వల్నరబిలిటీస్ ఉంటాయి అనమాట, చిన్న చిన్న వల్నరబిలిటీస్. సో ఈ విధంగా ఎన్మ్యాప్ యూజర్స్ అయితే వల్నరబిలిటీస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తుంటారు అనమాట. ఇది వచ్చేసి మనకి స్టిల్త్ స్కాన్ అనేది ఒక మెయిన్ గా అయితే ఎన్మ్యాప్ లో యూజ్ చేస్తారు అనమాట, ఏది ఈ పోర్ట్ స్కానింగ్ కోసం. సో మనం నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్స్ వీడియోలో ఈ ఎన్మ్యాప్ యూజ్ చేసి అడ్వాన్స్ లెవెల్లో ఎట్లా స్కాన్ చేయాలన్నది అయితే మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. సో మెయిన్ వే అయితే ఇదనమాట, స్టిల్త్ స్కాన్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అండ్ అలాగే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. సో గైస్ ఈ విధంగా ఒక సర్వర్ యొక్క ఓపెన్ పోర్ట్స్ అని అయితే స్కాన్ చేస్తారు అనమాట.